ఈ మధ్య అక్కడ ఇక్కడ కొద్దిమంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా తిరుగుతూ ఇది మేమే కట్టాం, మా వల్లే వచ్చింది, మా వల్లే దూకాం, లేకపోతే ఇది నేనే తెచ్చినని చెప్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు సూటిగా, 10 సంవత్సరాలు మీరు రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రాజెక్టులు కట్టుకోవటానికి, నీళ్లని తెలంగాణ బీడు భూములకి మళ్లించుకోవటానికి. 10 ఏళ్లలో కలిసి ఒకటైనా ఒక నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ కట్టారా? పోనీ ఒక శ్రీశైలం లాంటిది ఏమైనా కట్టారా? పోనీ ఆ పైన ఉన్న ఒక జోరాల లాంటిది ఏమైనా కట్టారా? ఇవన్నీ బౌలర్ సాధ ప్రాజెక్టులే కదా. నేను మధ్యలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి మాట్లాడలేదు. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, అవి కాకుండానే ప్రధానంగా జోరాల లాంటి ప్రాజెక్టు కానీ, ఒక శ్రీశైలం లాంటి మల్టీపర్పస్ డ్యామ్ కానీ, ఒక నాగార్జున సాగర్ లాంటి ఒక మల్టీపర్పస్ డ్యామ్ కానీ కట్టారా? ఒక్కటి కూడా లేదు. అక్కడ పోతే పోనీ ఏమైనా గోదావరిలోనైనా మీరు ఏమైనా కట్టారా? ఒక ఎస్ఆర్ఎస్పి లాంటిది అంటే అది లేదు. ఓ శ్రీపాద ఎల్లంపల్లి లాంటి ఒక ప్రాజెక్ట్ కట్టారంటే అది లేదు. ఓ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది పెట్టారంటే అది లేదు. పోనీ ఇందిరా సాగర్, రాజు సాగర్ ఏమైనా కంప్లీట్ చేశారు, అది లేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి ఖమ్మం, ఇప్పుడే ఎవరో ఒక 10 మనిషి ఖమ్మం పోయినట్టు పోయి చెప్తున్నట్టు ఏం మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టుతోనే వాళ్ళు నీళ్లు వదిలేరు అని చెప్తాను. మీరు మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోతా ఉంటే, అప్పటికే 8,500 కోట్లు ఖర్చు పెడితే దాన్ని వృధాగా పోనేయటం ఎందుకని కొద్దిగా ఒక 100 కోట్లు మేము ఖర్చు పెట్టి రాజీవ్ కెనాల్ అనే లింక్ కెనాల్ తీసుకుని వచ్చి ఎన్ఎస్పి కెనాల్ లో కలిపి కొద్దిగా నీళ్లను దాన్ని ప్రయోజనం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం. లేకపోతే అది కూడా అలా వృధాగానే ఉండిపోయింది. అక్కడక్కడ పోయి అడాయి బడాయి మాట్లాడటం కంటే వాస్తవాలు కంటికి కనపడేటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ కట్టారంటే ఏమి